ఉరవకొండలో పార్లమెంటరీ స్థాయి బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే హాజరయ్యారు. అన్ని జిల్లా అంతటి నుంచి కూడా సమీకరించినా కూడా ఆ సభ ఫెయిల్ అయింది. సభలో వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఉత్సాహం కానీ సంతోషం కానీ కనిపించినటువంటి పరిస్థితి నిన్న కనపడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మోసానికి ఒక ప్రతిరూపం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే ఆయన చేసినటువంటి మోసాలని. ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. పోయినసారి రుణమాఫీ విషయంలో కానీ, మహిళల వాళ్ళ డ్వాక్రా సంఘాల అప్పులు రద్దు చేసే విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ కల్పన విషయంలో కానీ అన్నీ మోసపు మాటలే. ఈరోజు ఆయన మోసానికి నిదర్శనం అసలు ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిదే పోయినసారి చంద్రబాబు నాయుడు గారిది అదృశ్యం చేసేసినారంటేనే చంద్రబాబు నాయుడు గారి ఆచరణ ఎంత ఘోరంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా గురించి చాలా గొప్పలు చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి. రైతాంగం అంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆత్మహత్యలతో అనంతపురం జిల్లా అంతా కూడా కుత్తకుత్తలాడిపోయింది. వీటిని ఆదుకోవడానికి రెయిన్ గన్లు అని చెప్పి 100 కోట్ల రూపాయలు స్వాహా చేసి అనంతపురం జిల్లా రైతుల్ని అపహాస్యం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు అందరినవా నేనే కట్టించా, నేనే నీళ్ళు ఇచ్చా, మీరు సుభిక్షంగా ఉన్నారంటే నేనే అని చెప్తున్నాడు. నిజంగంటే ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే హంద్రీ నివా ప్రాజెక్టును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 40 టీఎంసీల హంద్రీ నివా ప్రాజెక్టును 5 టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 5 టీఎంసీలతోనే ఆ హంద్రీ నివా కాలువను తవ్వించే ప్రయత్నం చేశాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 40 టీఎంసీలకు మార్చి జీవో ఇచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన హంద్రీ నివా మొదటి దశ పనులను చేపట్టి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా 90% పైగా పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు రైతులు ఇంతటి తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా ధీమాగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్నారంటే దానికి కారణం ఈరోజు జిల్లా అంతా కూడా చెరువులు కలకల్లాడుతున్నాయి. బోర్లలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉన్నాయి. గత 4 సంవత్సరాల్లో కురిసినటువంటి వర్షాలు, హంద్రీ నివా అదేవిధంగా తుంగభద్ర కాలువల ద్వారా దాదాపు 55 టీఎంసీల వరకు కూడా ప్రతి సంవత్సరం నీళ్లు రావడమే ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు దాన్ని తాను సొంతం చేసుకుని చెప్పినంత మాత్రాన జీడిపల్లి రిజర్వాయర్ ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు. హంద్రీ నివా మొదటి దశ అంతా కూడా పూర్తి చేసింది ఎవరికి తెలుసు. రెండో దశలో కూడా 60% పైగా పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం గురించి కేశవ్ ఇద్దరు మాట్లాడుతున్నారు. మీ హయాంలో అన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అన్నేళ్లు శాసనసభ్యునిగా ఉన్నా పిఏబిఆర్ రిజర్వాయర్కు 10 టీఎంసీల నీళ్లు కేటాయించలేకపోయినారు. అధికారికంగా జీవో ఇచ్చి 10 టీఎంసీల నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.